రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ ఔర్య. పాస్టర్ అభినయ్ కి సంబంధించిన హత్యాయత్నం కేసు ఏదైతే ఉందో, ఆయన మీద హత్యాయత్నం చేశారు, దాడి చేశారు, నాకు చెప్పి మరి నిన్ను చంపుతున్నామని చెప్పి మరి చంపే ప్రయత్నం చేశారు పాడేరులోని. సో ఈ సంఘటన ఓవరాల్ గా కూడా చాలా కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇది మతపరమైన ఇష్యూ. అసలు ఎందుకు మతపరమైన ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, అది కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కావాలని క్రియేట్ చేస్తున్నారా? ఓవరాల్ గా ఇది చూస్తే వైసీపీఏ చేయిస్తోంది అనే వాదన కూడా వినిపిస్తోంది. సో మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఓవరాల్ ఇష్యూ మీద ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది అని. నమస్తే మేడం. నమస్తే మేడం, నిజంగానే అంటే మీరు వైసీపీ అని అంటూ ఉన్నారు, అంటే జగన్ గవర్నమెంట్ వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి, గతంలో ఎప్పుడు లేనివి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు ఈ మతపరమైన ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అని. ఎందుకంటే మనం తాజాగా చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ రోజు టెంపుల్ ఓపెనింగ్ వెళ్ళేటప్పుడు ఆ రోజు కూడా అడ్డుకున్నారు. సో అప్పటి నుంచి ఇవి జరుగుతూ ఉన్నాయని వీళ్ళు అంటూ ఉన్నారు. సో మీరేమంటారు ఓవరాల్ గా? అంటే వాళ్ళుగానే జరిగిందని అనుకోవచ్చా, లేదంటే ఇది ఒక డ్రామా అనుకోవచ్చా? ఏ రకంగా తీసుకోవచ్చు ఇది చూస్తుంటే? ఎందుకంటే ఆ అభినయ్ అనే వ్యక్తి పాస్టర్ కి రాజకీయంగా ఎదగాలనేది కూడా కనపడుతుంది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టాడు, ఒక కమ్యూనిటీని కొంచెం అంటే ఏదైతే క్రిస్టియన్ కమ్యూనిటీని అంతా కూడా ఆయన దగ్గర చేర్చుకోవాలనే ఒక ప్రయత్నం చేయటం కానివ్వండి. ఇక్కడ మనం రెండు రకాలుగా ఆలోచించినా కూడా మనకు ఒకటి ఆయన అంతటా ఆయన క్రియేట్ చేసుకున్నాడు ఆ ఇన్సిడెంట్ అన్నా కూడా ఒక్కోసారి క్రియేట్ చేశాడేమో అనే కూడా అనిపిస్తుంది. సినిమాటిక్ గా ఉంది అని అంటున్నారు. మరి అది ఎందుకంటే ఇప్పుడు అతను ఎవరైతే వీడియో తీస్తున్న వ్యక్తి సార్ అంటే వెళ్తున్నాడు, కాళ్ళు లాగుపోతున్నారు ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి నేను కాదు అని అంటున్నాడు. అంటే నువ్వు లాగాల్సిన వ్యక్తి నేను కాదని చెప్తున్నాడు. ఇంకోటి కొంచెం దూరం పరిగెట్టిన తర్వాత ఎక్కడ సార్ అంటే పరిగెట్టిన తర్వాత ఆయన తులిపిచ్చుకొని లేచి వస్తున్నాడు కదా. ఆ విజువల్స్ అదే కనపడుతున్నాయి. కానీ మళ్ళా నెక్స్ట్ డే కంతా ఆయన కోమలో ఉన్నాడు అని మన ఆ వార్త. అంటే మళ్ళీ దానికి తగ్గట్టు ఇంకా పాస్టర్స్ ఇంకొంతమంది ఉంటారు కదా, ఇది హిందువుల దాడి, కూటమి ప్రభుత్వం అనేది ఈ రకంగా స్టార్ట్ చేస్తారు, హిందువుల దాడి అన్నట్టు. అవును. అక్కడ ఎవరైనా ఒకవేళ కూటమి ప్రభుత్వం చేయాలి అని అనుకున్నా కూడా అనుకోండి, వీడియో తీస్తుందా? అవును, ఫస్ట్ వీడియో తీసేవాడిని అంటారు. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు వాంటెడ్లీ అక్కడ వీడియో తీసేవాడిని తన్నరా పట్టుకొని వాడి చేతిలో సెల్ ఉంటే లాగేసుకోరా? అవును. ఆ మాత్రం కూడా ఆలోచించకుండా చేస్తారు ఎవరైనా? అంటే ఇది మొత్తం ఒక స్కెచ్, ఒక ప్లాన్. ఇక్కడ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవటం కానివ్వండి, వాళ్ళల్లో జరిగిన ఈ గొడవలే. ఇదేంటంటే హిందువులు మీద నెట్టేద్దామని ఒక ప్రయత్నం చేశారు. అక్కడ జరిగింది క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అని చీల్చడానికి, వాళ్ళల్లో వాళ్ళు చీల్చుకోవటానికి. ఇప్పుడు ఏంటంటే ఇతనేమో ఈ పాస్టర్ ఏమో నేను పార్టీ పెట్టానని జనాల్లోకి వెళ్ళాలని, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతా ఇతను కైవసం చేసుకోవాలని. ఇప్పుడు ఎవరికైనా రాజకీయంగా ఎదగాలన్నప్పుడు ఆయా మతాలను పట్టుకోనో కులాలను పట్టుకోనో రాజకీయం చేస్తారు, చేయట్లేదని అనట్లేదు, చేసుకోనివ్వండి, దానికి ఎవరు కూడా ప్రాబ్లం చెప్పరు. ఆయన అలా ప్రచారం చేద్దామని వెళ్ళాడు అనుకుందాం. వెళ్తే ఆ ఓట్ బ్యాంక్ రేపు ఆయనకేం పెద్ద పార్టీ కాదు, కానీ అది నేను ఇంతమందిలో తిరిగాను, నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు, నేను ఇంతమందిని మార్చాను, ఏదో ఒక కమ్యూనిటీ పరంగా ఏదో ఒక పార్టీకి వెళ్ళి సీట్ అడగటానికి ఉంటది. కానీ అలాంటిది ప్రోత్సహించే పార్టీ ఏదైనా ఉందంటే రేపు పొద్దున, ఎందుకంటే బ్రదర్ అనిల్ గారు ఇదే మత ప్రచారం చేస్తారు. ఆయన దగ్గర కొన్ని వేల మంది పాస్టర్స్ ఉంటారు, టచ్ లో ఉంటారు. రేపు ఈయన కూడా టచ్ లో ఉన్నాడేమో కూడా తెలియదు కదా మేడం. ఒకవేళ అలాగే అనుకుంటే ఈ పార్టీకి మరి షర్మిల నెగ్గేది కదా, క్రిస్టియన్ ఓట్లతోనే గెలిచింది అని అనుకుంటే ఈ పార్టీకి. అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా వెళ్తున్నాయి కదా మెయిన్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే వెళ్తున్నాయి ఇక్కడ. సో షర్మిల గారు మళ్ళా తర్వాత వచ్చారు కాంగ్రెస్ ని ఫస్ట్ అవాయిడ్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి షర్మిల గారు వచ్చి అన్ని సీట్లలో పోటీ చేసినా కూడా గెలిచే పరిస్థితి కాదు. కాకపోతే ఆ మతపరమైన ఓట్లైనా లాక్కునే కెపాసిటీ అయితే వాళ్ళకు ఉంది. ఎందుకంటే అనిల్ గారి సపోర్ట్ తో వాళ్ళు అది చేయగలుగుతారు, కాంగ్రెస్ వాళ్ళైనా రేపు పొద్దున. సో ఆ రకంగా కూడా వాళ్ళు, అతను ఆ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తాడేమో రేపు పొద్దున కాంగ్రెస్ కి. ఎవరైతే అభినయ్ పాస్టర్ ఉన్నాడో అతను రేపు పొద్దున సపోర్ట్ చేస్తాడేమో. ఓకే.
కాంగ్రెస్ పార్టీకైనా కూడా. సో ఇప్పుడు ఆ నియోజకవర్గం పాడేరు నియోజకవర్గానికి సంబంధించిన విశ్వేశ్వర రాజు ఆయనకి అనిపిస్తుంది కదా, ప్రశాంతంగా నా నియోజకవర్గం బాగుంది, ఇప్పుడు ఈయన వచ్చి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతా చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు, సో అని వాళ్ళకి క్లాషెస్ అక్కడ. ఓకే, ఆ క్లాషెస్ అంటే వైసీపీ వాళ్ళు చేస్తున్న పనికి ఈ రోజున సనాతన ధర్మం మీద పడి ఏడుస్తున్నారు అనే, హిందూ మతం మీద పడుతున్నారు, కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు దెబ్బలు తిన్నాడేమో, ఎవరైతే అభినయ్ ఇది పాస్టర్ ఉన్నారో ఆయన ఏమని చెప్తాడు, నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి, అదే చెప్పి మరి ఆయన నిన్ను ముందు రోజు చంపుతున్నాము అని చెప్పి మరి చేశారు, ముందు రోజు జరిగిందని చెప్పేసి ఆయన మెసేజ్ ఇచ్చేసాడు. దాని తర్వాత చంపుతామని చెప్పి అక్కడ కొట్టారన్నారు, కానీ అక్కడ ఎవరి ఆయనకి అంత పెద్ద గాయాలు గాని ఏమీ లేవు, ఆయనే లేచి నిలబడ్డాడు, వచ్చేసాడు. కారం కొట్టారంటారు, కారం కూడా ఎక్కడ ఇప్పుడు కారం కొట్టిన ప్లేస్, కారం కొట్టినప్పుడు ఆ ప్లేస్ కి వెళ్ళిన వ్యక్తికి కూడా అది తట్టుకోలేని పరిస్థితి ఉంటది. సో అతను పరిగెట్టాడు బానే, ఆయనకేమీ అప్పుడేమీ అవ్వలేదు. ఇవన్నీ చూస్తా ఉంటే నాటకీయంగా అనిపిస్తుంది ఒక పక్క, అంటే ఆ పాస్టరే కావాలని చేసుకున్నాడా అనిపిస్తుంది, లేకుండా ఉంటే వాళ్ళకి గొడవలైనా ఉండాలి. ఈ రెండిట్లో అయితే పోలీసులు ఖచ్చితంగా నెగ్గు తేలుస్తారు, ఎవరు దీనిలో ఉండి చేయించారనేది కూడా తొందరలో బయట వస్తుంది. అవి అంటే వాళ్ళు అంటూ ఉన్నారు కదా, అందులో ఆ ఎమ్మెల్యేని చేయించాడు, ఆ ఎమ్మెల్యే హస్తం ఉంది అని అంటూ ఉన్నారు. సో అంటే ఏ ఎమ్మెల్యే అని తీసుకోవచ్చు మనం? అంతే కదా, ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే కిందే తీసుకుంటారు, అది విశ్వేశ్వర రాజే అయి ఉంటారు. కొంతమంది ఏమంటున్నారు అంటే రఘురామ కృష్ణరాజు గారే ఈ మత కల్లోల గొడవలకి తెరలేపుతున్నారు, కావాలనే ఓపెన్ గానే ఇవన్నీ చేయిస్తున్నారు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు చేయించాల్సిన అవసరం లేదు, దాని మూలాన ఏమైనా యూజ్ ఉందా? ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు చేయించడానికి ఏదైనా ఒకటి యూజ్ అయ్యేది ఏమైనా ఉందా? అతనికి ఏమైనా గాయాలైనాయా? అతనికి ఏమైనా పెద్ద అంటే దెబ్బలు తగిలిపోయి బ్లడ్ కార్డు ఇట్లాంటివి కూడా ఏమి లేదు. ఓన్లీ లేకపోయినప్పటికీ ఇలా మతపరంగా అయితే సృష్టించరు కదా, ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? మతపరమైనది ఇప్పుడు మీరు చూసుకుంటే ఉండేది నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం. మీరు గతంలో పోల్చుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ లో కన్నా నా మత కలహాలు ఎక్కడైనా జరుగుంటాయా? మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా లేదు. అలాంటి దాన్ని ఉక్కుపాదంతో అసలు ఎక్కడ ఇప్పటికి కూడా అదే మూలాలు అదే స్టాండర్డ్ మెయింటైన్ అవుతుంది హైదరాబాద్ నగరం అని అంటే, ఆ రోజున వాళ్ళు చేసిన గట్టిగా పోలీస్ డిపార్ట్మెంట్ తోనే కానివ్వండి, పని చేయించిన విధానమే కానివ్వండి, అది అట్లాగే బ్యాలెన్స్డ్ గా నడుస్తుంది ఈ రోజు కూడా హైదరాబాద్ లో నుంచి. మనకు అది గతంలో చూసుకుంటే ఎప్పుడు పుస్తకాల్లో చదువుకునేటప్పుడు కూడా కర్ఫ్యూ ఉండేది అని చదువుకునే వాళ్ళం. అట్లాంటిది అది లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంది అని అంటే తెలుగుదేశం పార్టీ, అది మొత్తం అందరికీ తెలుసు, ఆ తెలుగు ప్రజలందరికీ తెలుసు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఇలాంటి మత ఘర్షణలు ఎప్పుడైనా జరుగుతాయా? వీళ్ళు చెప్పితే నమ్మటానికి ఎవరు కరెక్ట్ లేరు. వీళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద నింద నెప్పాలని చూసినా ప్రజలు నమ్మటానికి రెడీగా లేరు. ఎప్పుడు అలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు. అలాంటి పబ్బం గడుపుకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ అలాంటివి ఎంకరేజ్ చేయదు కూడా. సో మేడం, అయితే ఫైనల్ గా ఇప్పుడు మీరు ఇట్లాంటివి అంటే ముందుకు జరగకుండా అయితే చూడాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కి. ఎందుకంటే ఇది ముందుకి పెద్దగా అవ్వకూడదు కదా, మతానికి సంబంధించింది కాబట్టి. అది కొంత మీరు అన్నట్టు ఓటు బ్యాంక్ ని చీల్చుకునేయడానికి ఇలాంటి గొడవలు పెట్టినా కూడా అది ఎప్పుడైనా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. సో దీన్ని ఎట్లా ఖండించబోతూ ఉన్నారు? అంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటారా? ఖచ్చితంగా ఈ రోజున ఈ పాస్టర్స్ అంతా మాట్లాడుతున్నారు, వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాల్సి, అంటే వీళ్ళ వెనకాలండి ఎవరు మాట్లాడిస్తున్నారు, ఈ రోజున ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి, అసలు అతని మీద నిజంగా దాడి జరిగిందా, అది ఆ కోణంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఎమ్మెల్యేది ఉందని వాళ్ళ పాత్ర చెప్తున్నారు కాబట్టి ఆ ఇన్సిడెంట్ వాళ్ళు ఇచ్చిన ఫుటేజే కదా, ఏ ప్లేస్ లో జరిగింది ఆ వ్యక్తులు కూడా అతను గుర్తుపట్టే ఉండాలి, ఫేస్ చూస్తే గుర్తుపట్టగలగాలి. ఎందుకంటే అతను బానే ఉన్నాడు అప్పటికి. సో ఎవరైతే వెనకాల పరిగెట్టారో వీడియో తీసుకుంటా వాళ్ళు కూడా బానే ఉన్నాడు, అతనికి తెలుస్తుంది ఎవరు ఏంటనేది. సో వీళ్ళు ఖచ్చితంగా దీని మీద పోలీస్ అయితే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటది, ఎంక్వైరీ అనేది ఉంటది. ఎందుకంటే ఇలాంటి వదిలిపెడితే రేపొద్దున ఇంకోటి చేసి ప్రభుత్వాన్ని నెట్టాలని చూస్తున్నారు కాబట్టి ఈ అవకాశం అయితే ప్రభుత్వం అయితే ఊరుకోదు కదా. సో మొత్తం అన్ని నిగ్గు తెలుస్తుంది. ఏదైనా చిల్లర రాజకీయాలకి తెరలేపుతున్నారని వైసీపీ వాళ్ళు చిల్లర రాజకీయాలు, మత రాజకీయాలు ఇలాంటి వాటికి తెరరేపుతూ సో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. థ్యాంక్ యూ.